హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌశిక్ టెక్ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ 8 కు అయితే స్వాగతం. ఇలా డేట్ వచ్చేసి 7th August 2025 నైట్ 8 PM అవుతుంది. ఇప్పటి వరకు అయితే టెక్ న్యూస్ ఇది. ఇక టెక్ న్యూస్ లో పోతే మనకి ట్రంప్ కి అయితే చాలా గొడవలు అవుతున్నాయి 3 days నుండి టారిఫ్ మీద. సో ఇప్పుడైతే ట్రంప్ మళ్ళీ ఇంకొక స్కెచ్ అయితే వేసాడు. సో 50% ఆఫ్ టారిఫ్ ని అయితే పెంచాడు. అంటే 55 ఉండేది. సో అడిషనల్ గా మళ్ళీ ఇంకొక 25% మనకు టారిఫ్ అయితే విధించాడు. ఆల్మోస్ట్ మనకి 50% ఆఫ్ టారిఫ్ అయితే మనం కట్టాల్సి వస్తుంది. సో ఏదైతే మనం యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామో, అంటే వాళ్ళ మెటీరియల్ ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో దాని మీద మనకి 50% మనం టారిఫ్ అయితే విధించాడు. మన ఇండియా గవర్నమెంట్ అయితే ఆ బొకడాలోది నువ్వు ఎంత పెంచుకున్నా మాకైతే ఫరక్ పడదు, నువ్వు టారిఫ్ మీద కొడితే మేము అధికంగా వేరే దాని మీద మేము ఇంకా ప్లాన్ చేసుకుని మేము ఇంకా గట్టి దెబ్బ అయితే వేస్తామని అయితే మోడీ అయితే చెప్తుండు. అలాగే మోడీ చెప్పే ప్రకారం అయితే ఇదైతే ఈ టారిఫ్ మీద బతికేటోళ్ళు ఉంటారు కదా, లైక్ ఫిషింగ్ కానివ్వండి, ఫార్మింగ్ కానివ్వండి, ఇతర ఎలక్ట్రికల్ వర్కింగ్ షాప్స్ అయినా కానివ్వండి, వీళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ అయితే సో వీళ్ళకి నేనైతే అండగా ఉంటాను. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వీళ్ళకైతే నేను గవర్నమెంట్ ద్వారా వీళ్ళకైతే ఫండ్స్ అయితే రిలీజ్ చేస్తానని అయితే మోడీ అయితే చెప్తున్నాడు. అలాగే మన రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు కూడా మన ఇండియన్ ఎకనామీకి అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే టారిఫ్ వల్ల ఎలాంటి ఇబ్బంది అయితే కలగదని అయితే మన ఇండియన్ అఫీషియల్స్ అయితే చెప్తున్నారు. సో ఇది కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారికి కొంచెం దెబ్బేసినా గానీ ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బంది ఉండదని అయితే మన అఫీషియల్స్ అయితే చెప్తున్నారు. గవర్నమెంట్ అయితే మీరైతే భయపడకండి, దీనివల్ల మనకి ఎలాంటి నష్టం అయితే కలగదు అని అయితే మనకైతే చెప్తుంది. ఇక టాపిక్ లోకి పోతే ఒక ట్రంప్ ని అయితే మీడియా అయితే అడిగింది. సో మీరు ఇండియాతో గొడవ పడుతున్నారు, అమెరికన్స్ రష్యన్స్ మీద చాలా కోపంగా ఉంటారు, ఎలాంటి వార్ జరగకపోయినా గానీ రష్యాని అయితే మీరు వ్యతిరేకిస్తారు. సో మీరెందుకు ఆయిల్స్ అండ్ ఇతర గూడ్స్ ని మీరు ఎందుకు రష్యా నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నారని ట్రంప్ ని అడిగితే ట్రంప్ ని అయితే సిల్లీగా అయితే ఒక క్వశ్చన్ చెప్పాడు. సో నాకైతే ఏం తెలీదు వెనకాల ఏం జరుగుతుందో, సో నేను ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని అయితే చెప్తున్నాడు మీడియాకి అయితే. సో అసలు ఏం ఆలోచిస్తుండో ట్రంప్ అయితే తెలీదు. ఏదైతే మన ఇండియాని రష్యాని అయితే అమెరికా అనేది వ్యతిరేకంగానే ఉంటుంది. సో అలాంటి వ్యతిరేకంగా ఇచ్చే యుఎస్ గవర్నమెంటే వెనకాల నుండి మన దగ్గర నుండి ఆయిల్, ఇతర ఫార్మింగ్ కు సంబంధించిన రైస్ కానివ్వండి, లేకపోతే ఇతర మెడికల్ కి సంబంధించిన మెటీరియల్స్ కానివ్వండి, ఇండియా నుంచి రష్యా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాడు అమెరికా. సో ఇది నాకు తెలియదు అన్నట్టుగా ట్రంప్ అయితే పోజ్ కొడుతున్నాడు. సో మరి గెట్ బ్యాక్ టు యూ అని అన్నాడు. మరి ఎప్పుడు గెట్ బ్యాక్ టు యూ ఎప్పుడు వస్తాడో మీడియా ముందలకి మళ్ళీ అయితే మనమైతే వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బంది అయితే మన ఇండియాకి అయితే లేదు. ఇక యాపిల్ కూడా అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తామని అయితే వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. ఎవరైతే టిమ్ కుక్ ఉంటాడుగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇతనైతే అమెరికాలో మేము ఆల్మోస్ట్ $600 billion అయితే మేము ఇన్వెస్ట్ చేస్తాము అని అయితే ఇతనైతే చెప్తున్నాడు. ప్రస్తుతం మేమైతే $100 million అయితే మేము అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తాము, ఇక్కడ కూడా యాపిల్ ప్రొడక్ట్స్ అయితే మేము స్టార్ట్ చేస్తామని అయితే చెప్తున్నాడు. ఇక రియల్మీ కొత్త ఫోన్ అయితే టీజ్ చేస్తుంది. రియల్మీ P సిరీస్ అయితే టీజ్ చేస్తున్నారు. సో ఇదైతే ఎప్పుడు లాంచ్ అవుతుందో కంప్లీట్ డీటెయిల్స్ అయితే లేదు. ఆన్లైన్ లో అయితే వీళ్ళైతే ఈ యొక్క P4 Pro అయితే వీళ్ళు టీజ్ చేస్తున్నారు. అలాగే ఇది ఫోన్ వచ్చేసి అలాగే వీళ్ళు ఒక స్పెషల్ చిప్ అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. ఏది మనం ఐక్యూ లో అయితే చూస్తాంగా, Q1 చిప్, Q2 చిప్, V1 చిప్, V2 చిప్స్ అని మనం చూస్తూ ఉంటాం వివోలో అనే ఐక్యూలో. సో అలాంటి చిప్ రియల్మీలో కూడా తీసుకురాబోతున్నారు. సేమ్ పర్ఫార్మెన్స్ డిస్ప్లే క్వాలిటీలో అలాగే పర్ఫార్మెన్స్ విషయంలో ఈ యొక్క చిప్ అయితే వర్క్ కాబోతుంది. సో వీళ్ళు హైపర్ విజన్ అనే ఒక చిప్ అయితే వీళ్ళైతే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. సో ఫ్యూచర్ లో మళ్ళీ ఇది ఏ చిప్ మనకైతే ఇంకా తెలియదు. సో ఏం నేమ్ పెడతారో కూడా ఐడియా లేదు. సో ప్రస్తుతం అయితే వీళ్ళైతే కొత్త చిప్ అయితే మేము P4 Pro లో అయితే చూడవచ్చు అని అయితే రియల్మీ అయితే చెప్తుంది. ఇక రెడ్మీ నుండి సో రెడ్మీ అయితే ఒక కొత్త అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఏంటంటే ఇంత ముందుకు మనం ప్రీవియస్ గా రెడ్మీ మొబైల్స్ చూస్తే ఆర్ క్యాపిటల్ ఉండి మిగతా స్మాల్ ఉండేది. లెటర్స్ ఏదైతే రెడ్మీ ఆల్ఫాబెట్స్ ఉంటాయో ఫస్ట్ ఆర్ ఉండి క్యాపిటల్, మిగతా అంతా స్మాల్ ఉండేది. ఇప్పటి నుండి రెడ్మీ యొక్క అక్షరాలు ఏదైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో ఆ లోగోన్ మొత్తం ఇప్పుడు వీళ్ళు కంప్లీట్ గా క్యాపిటల్ అయితే చేయబోతున్నారు. సో అతి తొందరలో ఇది లాంచ్ చేయబోతున్నారు. ఈ యొక్క లోగోన్ అయితే వీళ్ళైతే ఆన్లైన్ లో మాత్రం టీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే టెక్ న్యూస్ ఇదే గైస్. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టెక్ న్యూస్ లో అయితే కలుద్దాం. ఇప్పటి వరకు అయితే టెక్ న్యూస్ అయితే ఇదే.